శ్రీ గురుభ్యో నమ. మనం అయోధ్యాకాండ పూర్తి చేసుకున్నాం. సత్యరామాయణంలో అరణ్యకాండ ఇప్పుడు చదువుకుంటున్నాం. ధీశాలి మహావీరుడు అయిన రాముడు కోదండం పట్టుకొని సీతాలక్ష్మణులతో సహా నడిచి వెళుతూ ఉంటే వారికి అనేకమైన ఆశ్రమాలు అక్కడక్కడా తిరుగుతున్న మునులు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కర్మానుష్ఠానం బాగా జరుగుతూ ఉంటుంది. పరమభక్తితో కూడి కర్మాచరణం వలన జ్ఞానము వృద్ధి పొందుతుంది. దాని వలన మనస్సు సంస్కరణ పొందుతుంది. బుద్ధి వలన సంస్కారము వస్తుంది. ఆ బుద్ధి గురువుల వలన, ఆయన బోధనలు ప్రవచనముల వలన, అలాగే ఆచరణ మాటల వలన వస్తుంది. అక్కడ ఉన్న ఆశ్రమాలలో మునులందరూ కూడా ఆసనాల మీద కూర్చుని తపస్సులు చేసుకుంటూ ఉంటే వారిని చూస్తుంటే వారి ముఖాలు మధ్యాహ్న తేజస్సుతో వెలిగిపోతున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. ఆ బ్రహ్మ తేజస్సు తపస్సు వలన, వారి వేద విద్యా పఠనం వలన వస్తుంది. మనలో కూడా కొంతమంది పండితులలో వారి పాండిత్యం వలన వారి ముఖాలలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. బ్రహ్మ తేజస్సు అంటే మనిషి వయసు మీద పడి వృద్ధాప్యం వచ్చాక కూడా ఒళ్ళంతా ముడతలు పడి నడుము వంగిపోయినా కూడా ముఖంలో ఉన్న తేజస్సు మాత్రము తగ్గదు. ఎవరైనా వారిని చూడగానే వారి ముఖంలో కనబడే బ్రహ్మ తేజస్సు వలన వీరు పెద్ద పండితులు అని మనకి తెలుస్తుంది. అలాగే కళ్యాణగుణ సంపన్నుడైన రాముడు, కోదండం ధరించిన రాముడు, సీతాలక్ష్మణ సహితుడై వస్తున్న రాముని వారు ఒక్కసారి చూశారు. రాముని అవయవ సౌష్ఠవానికి ఆ మునులంతా ముగ్ధులయ్యారు. మగవాళ్లనే ముగ్ధులను చేసే ఆ అందాన్ని చూస్తూ చూపులను మరల్చుకోలేక అలా చూస్తూ ఉండిపోయారు. ఈయన వలననే మన ప్రతిబంధకాలను తొలగించడం అవుతుంది అని అందరూ వచ్చి రామునికి అర్ఘ్యపాద్యములిచ్చి కందమూల ఫలాలను సమర్పించి రాముడితో ఇలా అంటున్నారు. రామ, నీవు మా వర్ణాశ్రమ ధర్మాలను కాపాడిన వాడివి. నిన్ను మేము శరణాగతి చేస్తున్నాం. ఇంద్రుని బలంలో 4వ వంతు బలం ఉన్నవాడు రాజు. నీవు నీ తండ్రి ఆజ్ఞ మీద అడవులకు వచ్చావు. నీవు వనములకు రాజు. ఈ వనములలో ఉన్న ఆర్తులను కాపాడాలి. మేము తాపసులం కనుక మమ్మల్ని రక్షించండి అని అనగా, నేను లక్ష్మణ సహితుడై రాక్షసులను నిర్జించి మీ ధర్మానికి ఎవరూ అడ్డు రాకుండా రక్షిస్తాను అని వాళ్లకు మాట ఇచ్చి అలా ముందుకు సాగుతూ, లక్ష్మణ, ఇక్కడ జలాశయములు లేవు, క్రూరమృగ సంచారము ఎక్కువగా ఉండి మనుష్య సంచారం అసలే లేదు కనుక మనం కోదండాన్ని పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళాలి అని అంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక రాక్షసుడు కనిపిస్తాడు. ఆయన పెద్ద పెద్ద కోరలతో, పెద్ద పెద్ద కళ్ళు, బాణకడుపు, దిగుడు బావి లాంటి నోరు, వంటిపై రక్తం కారుతున్న చర్మంతో, ఒక శూలానికి 3 సింహాలు, 2 తోడేళ్లు, 3 ఏనుగుల్ని గుచ్చి దానిని చేత్తో పట్టుకుని పెద్ద పెద్ద చేతులు, కాళ్లతో, పెద్ద పెద్ద అంగలతో భూమి దద్దరిల్లేటట్టు అరుచుకుంటూ వస్తున్నాడు. ఆ రాక్షసుడు వస్తూనే సీతమ్మని చేత్తో తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. వారితో ఇలా అంటున్నాడు. మీరు తాపసులు, ఈమెను మీతో ఎందుకు తిప్పుకుంటున్నారు? ఈమెను నేను భార్యగా చేసుకుంటాను. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ దుర్గమమైన అడవిలో తిరుగుతూ ఉంటాను. నాకు ఈ ఋషుల మాంసం చాలా ఇష్టం. వీళ్ళు కందమూలాలను తింటూ ఉంటారు. ఇక్కడ తిరిగే ప్రతి జీవికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తులన్నీ కలిసి మనిషిలో ఉంటాయి. అందుకు నేను ఆ మునులను తింటూ ఉంటాను. కానీ మనిషి ఆ జంతువుల బుద్ధిబలాన్ని తనలో పెంచుకొని తన బుద్ధిబలం పెంచుకుంటాడు. అది ఆ రాక్షసత్వంతో ఉన్న వాళ్ళకి తెలియదు. రాముడు సీతమ్మను వాడి నుండి ముందుగా తప్పించాలి అంటూ, లక్ష్మణ, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిందో. విదేహరాజు కూతురు దశరథ మహారాజు గారి కోడలు సీతమ్మ వాడి చేతిలో చిక్కింది. సీత లేకపోతే నేను లేను. నా కంటి ముందు నా భార్యను పరుడు తన చేతులతో తీసుకున్నాడు. నేను ఎంత దుఃఖంలో ఉన్నాను. తండ్రి గారు మరణించారు. రాజ్యమును పోగొట్టుకున్నాను. ఎంత కష్టంలో ఉన్నాను అని అనుకుంటూ, మేము దశరథ మహారాజు పుత్రులము, రామలక్ష్మణులము. తండ్రి మాట మీద అడవులకు వచ్చాము అని ఆ రాక్షసునితో అనగా, అతడు, నా తండ్రి జవుడు, నా తల్లి సతహద, నేను ఈ అరణ్యంలో అన్నీ తింటూ తిరుగుతూ ఉంటాను అని సీతమ్మను తిరిగి తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా రాముడు చాలా శక్తివంతమైన బాణాల వర్షంలా కురిపిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఒక్క ఆవులెంతతో వాటన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఇంతలో రాముడు ఒక శూలంతో అతని శరీరానికి గుచ్చగా ఆ రాక్షసుడు సీతమ్మను వదిలి రామలక్ష్మణుల వంక వచ్చి వాళ్ళిరువరిని తన భుజాల మీద ఎక్కించుకొని వెళుతూ ఉంటాడు. అప్పుడు రామలక్ష్మణులు అతని భుజాలను నరికేస్తారు. వెంటనే ఆ రాక్షసుడు కింద పడిపోతాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అంటాడు. నీవు కౌసల్యా కుమారుడు రాముడవు కదా,
ఈమె వైదేహి, అతను నీ తమ్ముడు లక్ష్మణుడు అని. బ్రహ్మగారి కొరకు నేను తపస్సు చేసి ఏ అస్త్రముతోటి మరణం సంభవించకూడదు అని వరం పొందాను. నేను ముందు ఒక తుమ్మురుడును అనే ఒక గంధర్వుడను. రంభ అనే అప్సరకాంతతో కాముకుడనే కుబేరుని సభకు వెళ్ళని కారణమున కుబేరుడు నన్ను వికృతి రూపం గల బ్రహ్మరాక్షసుడివి కమ్మని శపించాడు. అందుకు ఆ శాప విమోచనం ఏమిటి అంటే, రాక్షస సంహరణార్థము రాముడు అడవులకు వస్తాడు, అప్పుడు అతని చేతిలో నువ్వు మరణిస్తావు అని అనగా, అప్పటి నుండి నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను రామ అని అనగా, రాముడు లక్ష్మణునితో ఇలా అంటాడు, లక్ష్మణ, నీవు పెద్ద గొయ్యిని తవ్వు, అంతవరకు నేను ఈతని తలని నేలకు వంచి అరవకుండా గొంతుపై కాలు పెట్టి ఉంచుతాను. నువ్వు గొయ్యి తవ్వాక ఆ గొయ్యిలో ఇతనిని పాతిపెట్టినచో ఈతడు మరణిస్తాడు అని చెప్పగా లక్ష్మణుడు అలా చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు చనిపోయి అతని ఆత్మ ఒక యువకుడైన గంధర్వుడిగా మారి, ధన్యుడను రామ, నాకు శాప విమోచనం చేసిన నీకు మహోపకారమే జరుగుతుంది. ఇక్కడకు దగ్గరలో శరభంగుడు అనే మహర్షి ఉన్నారు, అతని దర్శనం చెయ్యి అని చెప్పి గంధర్వుడు వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై శరభంగుని ఆశ్రమానికి వెళ్ళాడు. శరభంగుడు దైవ సాక్షాత్కారము పొందిన దివ్యశక్తి సంపన్నుడు. అన్ని సుఖాలను తన తపస్సుచే సిద్ధించుకున్న వ్యక్తి. దేవతలే స్వయంగా కార్యార్థులై వీరి దగ్గరకు వస్తారు. అతని ఆశ్రమం సూర్యాగ్ని తేజస్సుతో వెలిగిపోతుంది. ఆకుపచ్చని గుర్రములు తెల్లటి గొడుగుతో కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న ఒక రథంపై ఉన్న ఒక వ్యక్తితో శరభంగముని మాట్లాడుతూ ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆ రథంపై వచ్చిన వ్యక్తి ఇంద్రుడు. ఇంద్రుడు శరభంగునితో ఇలా చెప్తాడు, రాముడు ఇటు వస్తున్నాడు, అతనికి కావలసినవి చెయ్యి. రాముడు వచ్చిన పని అయ్యాక నేను అతనితో మాట్లాడతాను. రాముడు వచ్చేస్తున్నాడు, సీతాలక్ష్మణ సహితుడై నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఇంద్రుడు వెళ్ళిపోతాడు. దేవకార్యం కోసం దేవతలే స్వయంగా శరభంగుని వద్దకు వస్తారు. అలాంటి శరభంగముని సీతారామలక్ష్మణులను దర్శించి వారి పాదములకు నమస్కరించి, మహానుభావ, నేను ఆశ్రమం వేసుకుని అటువంటి శరభంగుని సీతారామలక్ష్మణులు దర్శించి వారి పాదములకు నమస్కరించి, మహానుభావ, నేను ఆశ్రమం వేసుకుని ఉండడానికి అనువైన ప్రదేశాన్ని చూపించండి అని అనగా ఆ ఋషి ఇలా అంటాడు, నేను నా తపస్సు ద్వారా సంపాదించిన కొన్ని శక్తులను నీకు దారపోస్తున్నాను, అవి నీవు స్వీకరించు అని అనగా రాముడు నేను స్వీకరిస్తున్నాను అని అంటాడు. రామ, అటు చూడు, గంగ మీద గుత్తులు గుత్తులుగా పుష్పములు వెళుతుంటాయి. ఆ మార్గం గుండా నువ్వు వెళితే అక్కడ సుతీక్ష్ణుడు అనే ముని ఉన్నారు, అతను నీకు చెప్తారు. రామ, నేను నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను, ఇక నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని అగ్నిహోత్రం రగుల్చుకొని అందులో పడి శరీరాన్ని వదిలి అగ్నిహోత్రంతో సమానమైన కాంతిగల ఒక యువకుడు బయటకు వచ్చి ఇంద్రసభకు వెళ్ళగా ఇంద్రుడు శరభంగుడే వచ్చారని అతని సింహాసనం దిగి ఆ యువకుడికి ఆ సింహాసనంపై కూర్చోబెట్టారు. వెంటనే అక్కడ ఉన్న మునులందరూ కూడా రాముని వద్దకు వెళ్ళి, రామ, ఈ పంపానదీ తీరంలో ఉన్నవాళ్ళని, మందాకినీ తీరంలో ఉన్నవాళ్ళని, పంచవటిలో ఉన్నవాళ్ళని రాక్షసులు బాధిస్తున్నారు, కనుక నీవు వాళ్ళని చంపి మమ్మల్ని కాపాడు అని అనగా రాముడు ఇలా అంటున్నాడు, మునివర్యులారా, మీరు నన్ను అలా అర్థించకూడదు, బహుశా మా నాన్నగారు అందుకే నన్ను ఇక్కడికి పంపించారేమో అని ఆ తాపసులందరినీ వెంట తీసుకొని సుతీక్షణుని ఆశ్రమానికి వెళ్ళారు.